వృశ్చిక రాశి వారికి వారం ఎలా ఉంటుందని చూద్దాం. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి వారం ప్రథమంలో కన్నా వారం అంతంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. 31వ తారీఖు నుంచి కుజుడు తన యొక్క మార్పు చేసుకుంటాడు. పంచమంలో ఉన్నటువంటి కుజుడు షష్టమంలోకి ఎప్పుడైతే ప్రయాణం చేస్తాడో వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో పనిచేస్తుంటారో వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు అదేవిధంగా సంఘాల్లో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. రాజకీయ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం అనేది ఉంటుందన్నమాట. కుజుడి యొక్క అనుకూలత అనేది వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. కానీ రాశి వారికి మనం గమనించినట్లయితే సప్తమంలో గురువు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు చేస్తున్నాడు. అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఎక్కువగా వీరిని కష్టాన్ని గురి చేస్తూ ఉంది. ముఖ్యంగా వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో శని ఎక్కువగా పరిహారం అనేది చేయాలి. శని ఎక్కువ దూషణ అనేది చేయకూడదు అన్నమాట. శని దూషణ చేస్తే దాని ప్రతీకారం ఎక్కువగా ఉంటుంది, దాని ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శనిని దూషించకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. కొంచెం ప్రశాంతత అనేది ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ సాఫైర్ ధరించవచ్చు. శని నుంచి ఇంకా ఎక్కువగా ప్రభావితం ఉంది అంటే మీ యొక్క జాతకరీత్యా కూడా వచ్చేటప్పటికి అష్టక వర్గ కూటమిలో వచ్చేటప్పటికి శని యొక్క బలం అనేది తక్కువగా ఉన్నప్పుడు మీకు అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు మీకు ఆ యొక్క జాతకులకి మధ్య మీద దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎవరికైతే శని యొక్క ప్రభావం అనేది అష్టక వర్గంలో బలంగా ఉందో వారికి వచ్చేటప్పుడు వారి మీద ఎక్కువ ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. సో ఆ యొక్క అష్టక వర్గ కూటమి అనేది ఎలా ఉందనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అన్నమాట. ఈ కష్టము నష్టం అనేది శని యొక్క ప్రభావం అనేది ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో మీరు అనుకున్నటువంటి గృహం కానీ వాహనం కానీ కొనడానికి ముందుకు పోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మరియు అదేవిధంగా శని ప్రభావ రీత్యా వచ్చినప్పటికి ఏ విషయం తొందరగా మూవ్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో అధికంగా అలసిపోవటం అనేది జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాల్లో జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తున్నది. ఇక రాశి వారికి ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. వారం ప్రథమంలో కన్నా వారం చివరిలో వీరికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. 31వ తారీఖు నుంచి వీరికి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది ఈ రాశి వారికి. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే ముఖ్యంగా కుజుడి యొక్క అనుకూలత అనేది వారం ప్రథమంలో అనుకూలత కోసం కుజగ్రహ అష్టకాన్ని పఠించడం, కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే సరిపోతుంది. అదేవిధంగా సింధూరాన్ని ధరించాలి. గురుగ్రహ అనుకూలత రీత్యా గురుగ్రహ అనుకూలతను విద్యార్థులు పెంచుకోవాలి కాబట్టి గురుగ్రహ మంత్రజపం కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు మిగతా విషయాలు అంటే ముఖ్యంగా అర్ధాష్టమ శని నుంచి బయటికి రావడం కోసం శని ఆరాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.